అబ్బబ్బబ్బా, నేనైతే ప్యూర్ వెజిటేరియన్ అబ్బా. నాన్ వెజ్ తినను ముట్టను. నాకేమో నాన్ వెజ్ ఎలా ఉంటుంది, కనీసం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయినా నాకు కలగాలనే ఆతృత. అలాంటి ఫీల్ ఏదన్నా వస్తుందని బయట వాళ్ళని అడిగితే మష్రూమ్స్ తిని అలాంటి ఫీలింగ్ వస్తుంది అని అన్నారు. మష్రూమ్స్ ఏమో నాకు అలర్జీ, పడి చావదు. మరి నాన్ వెజ్ తినకుండా నాన్ వెజ్ తినేంత, అంటే చికెను మటన్ తినేంత ఫీలింగ్ రావాలంటే ఏం వంట తినాలి, ఏం ఐటమ్ తినాలి? అయినా నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను? మా వంటల పిన్ని ఉందిగా, పిన్ని. వినోదు, ఏం ఆలోచిస్తున్నావు? నేను కష్టపడి ఆడియన్స్కి చెప్తున్నాను ఫీలింగ్ ఏంటి, ఎలాంటి వంటని తినాలనుకుంటున్నాను. నువ్వేదో పరధ్యానంలో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? మా బ్లాక్ బ్యూటీ గురించే ఆలోచిస్తున్నాను, ఇంకేం ఆలోచిస్తాను చెప్పు. ఎందుకమ్మా ఆ బ్లాక్ కలర్ ఎక్కడ పోతుంది, మళ్ళీ నువ్వు సర్ఫేస్ ఎక్కడ ఉతకాలని ఆలోచిస్తున్నావా? ఏం కాదు, భోజనం చేశారా లేదా, ఏటో ఎవరితో మాట్లాడుతున్నారో. పిన్ని, ఆ బ్లాక్ బ్యూటీ ఎంతమందితో మాట్లాడినా ఆ బ్లాక్ బ్యూటీకి ఎవరు పడరు, నువ్వు తప్ప. అర్థమైపోయిందా? సరే, ఆ బ్లాక్ బ్యూటీ మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు, నీ మనసులో ఎప్పుడు మా బ్లాక్ బ్యూటీని ఉంటాడు కాబట్టి. ఏమీ లేదు పిన్ని, నేను నీకు చెప్పాను కదా నిన్న, నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు, కానీ నాన్ వెజ్ తిన్నలాంటి ఫీలింగ్ అయితే నాకు కావాలి. చికెన్ మటన్ తిన్నంత ఫీలింగ్ రావాలి పిన్ని. అలా ఏ వంట తింటే ఆ ఫీలింగ్ వస్తుందో అంటే నువ్వు ఒక వంట చేసి పెడతానన్నావు కదా, అందుకే వచ్చేసాను, చేసి పెట్టు. నీకు నాన్ వెజ్ లాగా ఉండే కర్రీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ మటన్ తిన్నంత ఫీలింగ్ రావాలి నాకు. మటన్ కాదు కానీ చికెన్ తినేటట్టు నీకు ఫీలింగ్ వచ్చేటట్టు నేను కర్రీ తయారు చేసి నీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడు. సరే, రెడీ. వాటికి ఏమేమి కావాలి? ఫస్ట్ బాయిల్ చేసుకునే ఎగ్స్, ఉడకబెట్టుకున్న ఎగ్స్, ఉల్లిపాయ, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, ఓకే, కారం, ఉప్పు. ఇది కార్న్ ఫ్లవర్ అన్నమాట. కార్న్ ఫ్లవర్ లో ఒక గుడ్డుని చితగొట్టి సోప్, అంటే బూర్లు సోప్ ఉంటది కదా, బూర్లు తెలుసా, ఆయి బూర్లు, శనగపప్పు బూర్లు అంటారు. సోప్ కలుపుతాం కదా, అంటే మనము మెత్తగా పిండిలా కలుపుకోవాలి. పిండిలాగా ఈ కార్న్ ఫ్లవర్ లో ఒక ఎగ్ వేసి అందులో కొంచెం ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. అంటే ఉడకబెట్టమన్నారు కదా ఎగ్స్, ఉడకబెట్టిన తర్వాత మనం ఎలా దాంట్లో వేయగలం? ఇప్పుడు ఎలా చేయాలనేది నేను రియల్గా చూపిస్తాను, ఓకే, చూసి నేర్చుకో. సరే, అంటే మనం ఎన్ని గుడ్లు తీసుకుంటే ఎన్ని స్పూన్ల కార్న్ ఫ్లవర్ తీసుకోవాలి? ఒక 3 eggs అనుకో, బాయిల్ ఎగ్స్. ఒక 2 eggs చితగొట్టి 2 స్పూన్లు కార్న్ ఫ్లవర్. ఓకే పిన్ని, మీరు ఉడకబెట్టిన గుడ్లు అన్నారు, ఉడకబెట్టిన గుడ్లే కాకుండా పచ్చి గుడ్డు కూడా తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఉడకబెట్టి కూడా 3 గుడ్లు పెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, కారం, కొంచెం అల్లం మసాలా. ఓ, అంటే మనం ఆమ్లెట్ వేసుకునేలాగానే కలుపుకోవాలి అంతే. ఇది కొంచెం ఇలా చేత్తో ఇలా కలిపేయాలి. చేత్తోనే కలుపుకోవచ్చు. ఓకే, అంటే ఎలా కలుపుకోవాలి? జారుడుగా కలుపుకోవాలా, గట్టిగా కలపాలా? సోప్ లాగా, బూరెల సోప్ ఎలా కలుపుతాము అలాగా కలిపేసుకోవడం. ఓకే, ఎగ్ బీటర్తో కూడా మనం బీట్ చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక మనం ఎగ్ బీటర్తో బీట్ చేసేసుకోవచ్చు. ఉండలేకుండా నీట్గా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి పిన్ని? ఇప్పుడు ఎగ్స్, బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ బాయిల్ ఎగ్ తీసుకొని పళ్ళెంలో పెట్టుకొని ముక్కలుగా చికెన్ పీస్ ఎలాగైతే వస్తాయో, అంటే మనం ఏ సైజులో చికెన్ పీసెస్ తినాలనుకుంటున్నాం ఆ సైజులో పిన్ని మనం ఎగ్స్ కట్ చేసేసుకున్నాము. దీని తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ ముట్టించి, ఎక్కువ నూనె పడుతుందా దీనికి? నూనె ఎక్కువ పడదు, మరి ఎక్కువ వేయాలి. నూనె వేడెక్కే లోపు మన ముఖం చంద్రబింబంలా మెరవాలంటే నేను ఒక చక్కటి చిట్కా చెప్తాను. అప్పారావు గారైతే ఎప్పుడు మెరుస్తూనే ఉంటారు కాబట్టి ఆయనకు అవసరం లేదు, నీకైతే చెప్తాను నేను. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనె మొహానికి రాసుకొని పడుకొని ఉదయం లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే కనుక ముఖము చాలా షైనీగా వస్తుంది, అందంగా కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా పాటించండి రాత్రి పడుకునే ముందు. వెయిట్ తగ్గడానికి మనం రెగ్యులర్గా ఉపయోగించే చిట్కా ఏంటంటే మెంతులు ఉంటాయి. మెంతుల్ని మనం నానబెట్టుకొని ఆ వాటర్ తాగినా కూడా మన వెయిట్ కాస్త లాస్ అవుతుంది, షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, వేడి కూడా తగ్గుతుంది. మెంతులు వాటర్ తాగినా, మెంతుల్ని తీసుకున్నా కూడా వేడి కూడా తగ్గుతూ ఉంటుంది. సో పిన్ని మనం చిట్కాలు చెప్పేసాము, నూనె కూడా వేడి అయిపోయింది ఈ లోపు. సో ఇంకా వేసేస్తారా?
సో ఎగ్ బజ్జీలు మనం ఏ విధంగా అయితే బోండాలు వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. అంతేనా పిన్ని? సో ఇవి మనకు చికెన్ ముక్క లాంటి టేస్ట్ వస్తాయంటారు, అంతేనా? ఓ, చికెన్ తినే ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో ఈ విషయం తెలియక నేను ఇన్ని రోజులు చికెన్ తినే ఫీలింగ్ని మిస్ అయ్యాను పిన్ని. ఏదైనా చెప్పానా, నీకు ఏ ప్రాబ్లం అయినా ఏదైనా నన్ను అడిగితే దానికి సలహా ఇస్తాను. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందంటారు? ఎన్ని రోజులు కావాలి నీకు? ఓ నెల రోజులు తింటావు ఏంటి? ఇదే నేను రోజు తినను, కానీ ఒక 2-3 రోజులు అంటే నా తనివి తీరా తృప్తి తీరా తినడానికి నిలవ ఉంటుందా? ఎందుకమ్మాయి, శుభ్రంగా మనస్ఫూర్తిగా తినే ఒకరోజు, మళ్ళీ 2వ రోజు ఇంకో 2 బాయిల్ ఎగ్లు ఉడబెట్టుకొని చేసుకుంటావు. నేను తిప్పినట్టు తిరిగిపోతున్నాయి. చెప్పలేదు మీరు నాకు ఎన్ని రోజులు ఉంటాయి ఇవి? ఎన్ని రోజులైనా ఉంటాయమ్మా, ఇంకా దీని ప్రాసెస్ ఉంది. ఇవే కాదు ఇలా తినేస్తావేంటి? ఇలా అయినా తినాలనిపిస్తుంది పిన్ని నాకు. లక్షణంగా ఎగ్ బజ్జీలా ఉన్నాయి. మనకు కాదు, ఇంకా ఉంది ప్రాసెస్. అబ్బా పిన్ని, నువ్వు నాకు కూర చేయాల్సిన అవసరం లేదు పిన్ని. వీటితో నేను కారం చేయగలను పని. అంత టేస్టీగా ఉన్నాయి, రుచికరంగా గుమగుమలాడుతున్నాయి. కేఎఫ్సీ చికెన్ పీసులు లాగా అనిపించట్లేదా నీకు? ఆ స్మెల్లే వస్తున్నాయి పిన్ని, అందుకే లాగేచ్చేస్తాను అంటున్నాను. వద్దు చూడు, ఇంకా టేస్ట్గా చికెన్ కర్రీ కావాలన్నావు కదా. ఓ, చికెన్ కర్రీ లాగే ఉండదు. ఆయిల్ వేసుకున్నాం కొంచెము. ఓకే, ఆయిల్ వేసుకున్నాం. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర, సరే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, కొంచెం కారం, కొద్ది కారం, కారం స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే కర్రీస్ అయితే స్పైసీగానే బాగుంటాయి కాబట్టి కారం ఎక్కువగానే వేసుకున్నాం. కారం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా చికెన్ పీస్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర, వరము కొంచెం. చికెన్ కూడా ఇలాగే వంట కర్రీ, చికెన్ కర్రీ కూడా ఇలాగే చేసుకుంటాము, దానిలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ ఇందులో వేస్తాం. ఓకే ఓకే. మరి నా చికెన్ ముక్కలు నానిపోతాయి కదా పిన్ని? నానిపోవచ్చు, ఇంకా ఉబ్బుతాయి, ఇంకా చికెన్ పీసెస్ ఇంకా బాగా అవుతాయి. ఇప్పుడు అంత మసాలా అంతా చికెన్ పీసెస్లోకి వెళ్ళి చికెన్ కర్రీ లాగా స్మెల్ రావట్లేదా? చికెన్ లాగా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామా? మగ్గనిచ్చాక దీంట్లో ఇంకా ఏమైనా యాడ్ చేసేటి ఉన్నాయా? ఇంకేం అక్కర్లేదు, జస్ట్ ఇది మగ్గడం అంతే. మగ్గడం అంతే. కొంచెం కావాలంటే మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. అంతే. కలిపితే మసాలా వేసాం కదా. సకల కళల్లో డ్యాన్స్ కూడా ఒక కళ కదా. మీరు ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా? ఇస్మార్ట్ జోడీలో చేస్తున్నాను ఇప్పుడు డ్యాన్స్. ఇస్మా అంటే మీరు అప్పుడు చిన్నప్పుడు అడుగుతున్నా. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను. భరతనాట్యం నేను అడిగేది, ఇప్పుడు మీరు మా అప్పారావు బాబాయ్ని భరతనాట్యం ఆడించడం కాదు, చిన్నప్పుడు మీరు భరతనాట్యం నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓహో, అదే ఇప్పుడు మీరు భర్త మీద ఆడిస్తున్నారు అనమాట. భర్తను ఆడిస్తున్నారు కదా. అంటే ఈ కాలం జనరేషన్లో భరతనాట్యం అంటే చాలా తక్కువ మందికి క్లాసికల్ అని తెలుసు, చాలా మందికి భర్తను ఆడుకోవడమే భరతనాట్యం అని తెలుసు అనమాట. యా. సో పిన్ని, మరి చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నారు, ఇప్పుడైతే స్మార్ట్ జోడీలో చక్కగా ఎరగదీసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నాకైతే మీరు స్మార్ట్ జోడీలో చేసిన పర్ఫార్మెన్స్ అన్నిటిలోకు మా బాబాయ్ రొమాంటిక్గా సెక్సీగా చేశాడు కదా. సెక్సీ లేడీ అంటూ లేడీ గెటప్లో మీరు మొగరాయిడ్లా ఇచ్చారు కదా. సో ఆ పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంతకు మీరు చేసిన సాంగ్ ఏంటో మీరు అందరికి ఒకసారి చెప్పరా? ఇప్పటికింకా నా వయసు నిండా 16. సో మీ వయసు స్టెప్ బాగా ఒకసారి నేనా కదా, ఒకసారి పిన్ని నేను వేస్తే రొటీన్గా అందరు చూస్తూనే ఉంటారు ఎంట్రీ సాంగ్స్లో. నాతో పాటు మీరు వేస్తే ఇంకా అందరు చూస్తారు. రెడీయా? సింపుల్గా చేసేద్దామా? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16,
చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే. కానీ మీ దిక్కు మాత్రం చుట్టూ కుర్రాలు ఉండే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఎప్పుడు మీ చుట్టూ మా బాబాయ్ మాత్రమే ఉంటాడు. ఆయన మనసు మొత్తం వైఫైలా మీ చుట్టూ ఉంటుంది, వైఫ్ కాబట్టి. అంతే అంటారా? సో పిన్ని ఇదైతే దాదాపు మగ్గిపోయాయి. కర్రీ కూడా అయిపోయిందా? అంతేనా? ఇంత తక్కువ టైంలో ఇంత చక్కగా చేసుకోగలిగిన చికెన్ టేస్ట్ నేను మిస్ అయ్యాను అనమాట. సో అయిపోయిందా పిన్ని? మరి ఆరగించేద్దామా? ఆరగించాలంటే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కదా. వావ్, నోరు ఊరించే చికెన్ ముక్కలు చూడండి చూడండి, జూమ్ జూమ్ జూమ్. చాలా చక్కగా చికెన్ ముక్కలు రెడీ అయిపోయాయి. చికెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందొక పలక వెనుకొక పలక, పలకల నడుమ మెలికల పాము. మీరు కొంపదీసి మన భలే ఛాన్స్లే లాగా మీరు కొంపదీసి మన స్నేక్స్ అండ్ లాడర్స్ చెప్తున్నారా? అది కాదా? ముందొక పలక వెనుకొక పలక, పలకల నడుమ మెలికల పాము. మీకు ఏమైనా తెలుసా ఆడియన్స్? తెలుసా? తెలిస్తే మాత్రం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన వెంటనే ఫట కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి, ఓకేనా? సో పిన్ని ఇప్పుడే చెప్పేద్దామా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారా? నాకు ఆలోచించుకునే గ్యాప్ కావాలి. నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను. సరే, నేను ఆలోచించుకొని మీరు ఏదైనా సరే 6 అయినా సరే 100 అయినా సరే, యాపిల్ బత్తాయి అయినా సరే బత్తాయి యాపిల్ అయినా సరే నేను మీకు చెప్పేస్తాను. ఇంకోటి ఏంటి తెలుసా? మన స్కూల్కి పిల్లలు వెళ్ళకపోతే అక్కడ ఎలా ఉంటుందో అనేది చిన్న పాట రూపంలో పాడి చూపిస్తాం. ఓకే. గనగన గంట, బళ్ళో గంట, కొట్టారంట, ఇంట్లో వంట కాలేదంట, బళ్ళోకెళితే ఆకలి మంట, తిందామంటే ఆలస్యమంట, అప్పుడు వెళితే తనులేనంట. బళ్ళో గంట, కొట్టారంట, ఇంట్లో వంట కాలేదంట, అప్పుడు కానీ బడికే వెళితే కడుపులో వచ్చే ఎంతో మంట. అది కాదు. దాని తర్వాత బళ్ళోకి వెళితే ఆకలి మంట, తిందామంటే ఆలస్యమంట, అప్పుడు వెళితే తనులేనంట. వావ్, నాకైతే ఆ తన్నులొద్దు, మీ వంట మాత్రం చాలా 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 కావాలి. నా వంటలు బాగా నేర్చుకొని స్పీడ్గా వంటలు చేసి పిల్లలకి క్యారేజీలు పట్టుకెళ్ళాలి కాబట్టి ఎవరైనా నా సలహాలు తీసుకోండి, నా దగ్గరే వంటలు నేర్చుకోండి. నీ మీద ఒక యుద్ధం చేస్తున్నాం మేము భోజనంతో. సరే, అది ఏంటో టేస్ట్ చూసి చెప్పవా? ఇంతకీ ఆ వంటకం ఏంటి? అది ఏం పదార్థం? నీ టాలెంట్ అంతా ఉపయోగించండి. నిజంగా నేను అబద్ధం చెప్పను కానీ చాలా బాగుంది. చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చిందా? చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చింది, నిజంగా వచ్చింది. కానీ ఇది చాలా కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ అండి. బయట కనబడుతుంది ఏంటంటే ఒక పకోడీతో తయారు చేశారు అనుకుంటాం, లోపల చూస్తే చాలా గమ్మత్తుగా ఎగ్ దాగిందండి. సూపర్ సూపర్. సో ఇది చాలా మంచిది. కరోనా టైంలో ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. ఇది చాలా త్వరగా తయారు చేశారు అనుకుంటా. అవును, రుచిగా ఉన్న హెల్త్ దాగున్న ఒక ఫుడ్. అంతేనా? అంతే. అబ్బబ్బా, చూసారా మీ ఆవిడకి మీరంతా ఎంత ప్రేమో. అవును, కొంగు దాచకుండా నీట్గా తుడిచేశారు మొత్తం. శారీ గురించి ఆలోచించకుండా. చాలా మంచి వంటలు మీరు ఆ వ్యూవర్స్కి అందిస్తున్నాడు ఫ్రైడే పోస్టర్స్ ఫుడ్ బైట్స్ ద్వారా. చాలా బాగుందండి, సూపర్. మనం తినాల్సినటువంటి ఆలు బోండా చేస్తాం. ఇది ఇంచుమించు ఆలు బజ్జీ టైప్ లో ఉంది, కానీ మన చికెన్ తాలూకా అట్మాస్ఫియర్ కనబడుతుంది. కానీ బాబాయ్, ఈ వంటలో మనం రెండు వంటను చూసుకోవచ్చు. ఏంటో తెలుసా? ఇది కర్రీగా వండుకున్నాం కదా, కర్రీగా వండుకోకుండా డైరెక్ట్ అలానే కూడా మనం తినొచ్చు. ఎగ్ బజ్జీ లాగా, ఎగ్ పకోడీ లాగా. అవునవును. లేదంటే ఇందులో కొద్దిగా జ్యూస్ లా తయారు చేసుకుంటే కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంటుంది. యా. సో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. జై. చికెన్ మీద సాంగ్ ఉందా? చికెన్ మీద చికెన్ 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 తినరా మకన్ 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 తినరా చికెన్ అంటే పాట ఎలాగైనా పాడుకోవాలి. బాబాయ్, ఇది ఎన్ని రోజులు తినొచ్చు అని పిన్ని అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటావా అని అడిగింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే తప్పేముంది చెప్పు? కొన్ని మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తప్పించి భోజనం చేసేటటువంటి ఐటమ్స్ ఏవి పెద్దగా పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు వేడివేడిగా లాగించండి, అది నా రిక్వెస్ట్. ఫ్రిడ్జ్కి ఏదో పేరు ఉంది కదండి. ఏముంటాయని పాచి వంటలు ఉంటాయంటారు, కానీ నేను పెద్దగా ఇష్టపడను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రోజు తినాలనుకోవడం అనేది దాని అంత ఇది లేదు. ఉన్నంతలో మనం 3 ఉన్నామని 4 ఉన్నాం అంతవరకే వండుకోండి, తినేయండి, అంతే. తప్పేలాలు కడిగేసుకోండి, అంతేగా మళ్ళీ ఫ్రిడ్జ్లో తోసేసి బద్ధకం కొంతమందికి ఏంటి రేపటికి కూడా వండుకోక్కర్లేకుండా అలా వద్దు. మనం హ్యాపీగా వండుకోవడం, తినేయటం వేడి. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ.
నాన్ వెజ్ తినలేని వాళ్ళ కోసం కానీ చికెన్ తిన్న ఫీలింగ్ కావాలనుకుంటున్న వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి వంటకం అండి ఇది. సో ఎగ్ని చికెన్ ముక్కల్లా చేసుకొని మనం అద్భుతంగా టేస్టీగా వండుకోవచ్చు. సో పిల్లలు చాలా వరకు ఎగ్ తినాలంటే మారం చేస్తూ ఉంటారు. సో టేస్ట్తో పాటు ప్రోటీన్ దాగున్న ఫుడ్ ఇది. సో పిల్లలకు ఎగ్ తినిపించాలంటే ఇలా అద్భుతంగా చేసి వాళ్ళకి క్యారీలో కట్టించేస్తే మీరు టేస్టీగా ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, చికెన్ ఫీలింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే వాళ్ళకు ప్రోటీన్ ఫుడ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, తర్వాత కలుసుకుందాం. అంతవరకు బాయ్. దీని పేరు ఎగ్ చికెన్ కర్రీ. ఈజీగా సులువుగా హ్యాపీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, తిన్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే తింటారు.